నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడు నందు ఈ నెల 13న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం స్వర్గీయ జనార్దన్ రెడ్డి శిలా విగ్రహం పనుల ఏర్పాట్లను రామ్కుమార్ రెడ్డితో పాటు తిరుపతి జిల్లా అబ్జర్వర్ ఎం రామచంద్రారెడ్డి, గూడూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేరీక మురళీధర్, వాకాడు సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా పిలువబడే పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని తెలియజేశారు. ఆయన వెంట చిల్లుకూరు వైఎస్ఆర్సీపీ నాయకులు విష్ణురెడ్డి, సర్పంచ్ నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, దేవారెడ్డి నాగూరెడ్డి, దువ్వూరు శేషురెడ్డి, షనీల్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. काम कर रहे हैं ఎల్లుండి ప్రతి ఒక్కరు ఒకే ఈ ద్వారా కూడా తెలియజేయటం, ప్రతి ఒక్కరూ వాకాడికి విజయాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ, నిన్న అద్దంకిలో జరిగిన సిద్ధం సభ ఆంధ్ర రాష్ట్రాన్ని 4గా చేసి 3 సభలు అయిపోయినాయి. రాప్తాడులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అత్యంత భారీగా చేశారు. 4వ భాగంగా అద్దంకిలో చేసినప్పుడు నేను ఇదివరకు 3 అటెండ్ కాలేదు, కానీ టీవీలో చూసిన, కానీ లైవ్గా చూసినప్పుడు ప్రజల్లో ఉన్న స్పందన, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ప్రేమ. నేను తర్వాత అడిగిన, ఇది వరకు ఎలక్షన్స్లో విడతల వారీగా ఇచ్చేవాళ్ళు క్యాండిడేట్ పేరు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఒకేసారి చదివారు. అదేమన్నా తప్పన్నారా? కాలం మారే కొద్దీ మారుతుంది. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. కొత్తగా ఒక సమన్వయకర్తను నియమించారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఉమాశ్రెడ్డి గారు, కాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇప్పుడు నన్ను ఎట్టయితే వెంకటగిరిలో సమన్వయకర్త అన్నారు, అక్కడ అభ్యర్థిగా నేను నిలబడిపోతున్నాను. నియమించబడ్డ తర్వాత ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక విస్తృత స్థాయి మీటింగ్ అనేది జరగలేదు. కరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ అవటం, తిరుపతి జిల్లా అనేది బాలాజీ జిల్లాగా జనార్దన్ రెడ్డి గారి కళ, ఆ జిల్లాకి నేను అధ్యక్షుడిగా ఉండటం, ఇక్కడ స్టాచ్యూ అన్వీల్ కావటం, 10 మందితో ఒక మీటింగ్ పెట్టేదానికన్నా గూడూరు నియోజకవర్గం మొత్తం వచ్చి ఇక్కడ మీటింగ్ జరగబోతుంది. ఏది బాగుంటుంది? జనార్దన్ రెడ్డి వాకాడులో దొరికేవాడు. ఎంత లేట్ అయినా వచ్చి వాకాడులో పడుకునేవాడు, వెంకటగిరిలో కాదు, ఇల్లున్నా కూడా. ఇప్పుడు రివర్స్ అయింది. నేను అక్కడ పండుకుంటున్నాను, వాకాడు నుంచి జనం అక్కడికి వస్తున్నారు, వెంకటగిరికి. రోజులు మారుతాయి. ఆయనకి ఇష్టమైన ప్రదేశం ఒక మండలానికి పరిమితం కాకుండా, ఇప్పుడు చెప్పినట్టు ఆయన అభిమానులు స్టాచ్యూ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆహ్వానితులే. దాంతోపాటు 3-4 రోజుల్లో ఓటు కూడా వస్తుంది కాబట్టి దిశానిర్దేశం కూడా ఇవ్వాల్సిన బాధ్యత, ఒక డైరెక్షన్ చూపించాల్సిన బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్గా కొత్తగా నియమించబడడానికి ఉంది. కాబట్టి ఏమన్నా మా మధ్య మనస్పర్ధలున్నా కూడా తొలగించి ఏకతాటి మీద తీసుకోపోవడానికి ఒక భారీ బహిరంగ సభ కూడా అప్పుడే ఈ ప్రదేశంలోనే పెట్టి ఒక సంతోషకరమైన వాతావరణంగా ఒక పక్క అందరికి ఇష్టమైన జనార్దన్ రెడ్డి స్టాచ్యూని అన్వీల్ చేయటం,
ఇంకో పక్క ఆయన ఎప్పుడూ వదలని వాకాడు మండలం గూడూరు నియోజకవర్గంలో మొత్తం నాయకులందరూ వచ్చి కలిసి ఒక బాట మీద ఆయన ఏ విధంగా అయితే చూపించాడో అదే విధంగా ఎండ తీవ్రత పెరిగింది. ఒకటో దానికి, రెండో దానికి, మూడో దానికన్నా టెంపరేచర్లు బాగా పెరిగినాయి. ఊరికే మనవాళ్లే కదా అని కనుక్కుంటా ఉంటే ఎండ ఎక్కడ సార్? జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము, ఆయన మాట విన్నాం, అసలు ఎండ ఎవరికి తెలుసు? అంటే చూడండి ఆయన మీద ఉన్న అభిమానం. జెంట్స్ ఎక్కువ వచ్చారు. మేము గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఒక్క మహిళ జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరికి ఓటేస్తాము, ఇంత మంచి పనులు చేస్తున్న ఆయన ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని అని ముక్తకంఠంతో చెప్తా ఉంటారు. అందుకనే ప్రతిపక్షాలు భయపడి ఒకటికొకడు జత కట్టుకోవటం, ఇంకా బలం పెంచుకుంటాం. దానివల్ల బలం పెరుగుతుందా, ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయా అనేది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఇష్టం. కానీ ఎంతమంది కలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమీ చేయలేరు. కాబోయేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. అందుకని మీరందరూ కూడా సహకరించండి. ఇక్కడ రేపు ఎమ్మెల్యేగా నిలబడిపోయే గారికి, మురళీ గారికి కూడా మద్దతు చేస్తూ పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ ఇచ్చి గెలిపించి మంచి పనులు చేస్తాడు. రామచంద్రన్న డైరెక్షన్లో ఏ పనులు కావాలన్నా నేను ఉంటాను ఇక్కడ. మేమందరం ఈ గూడూరు డివిజన్ అని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తూ ఉంటారు. చాలామంది మర్చిపోయారు, ఆయనకి ఇంకా గుర్తుంది. మనకు అవసరమైన పనులన్నీ కూడా తీర్చుకోగలమనే నమ్మకం ఉంది. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుతూ ఎల్లుండి అందరూ సభగా విషయాలని ఆహ్వానిస్తూ, మీ డౌట్లు ఎట్లుంటాయంటే చెప్తున్నా. పెళ్ళిళ్ళకి పోతుంటే ఈ మధ్య పూజారులు మంత్రం చదివేస్తారు, పెళ్లి కొడుకు తాళి కట్టేస్తారు. అప్పుడు కెమెరా పట్టుకున్న వాళ్ళు సార్ మళ్ళీ ఇంకొకసారి అంటారు. అర్థమైందో లేదు అంటే ఈ పద్ధతి అనేది కాదు. జనార్దన్ రెడ్డి అందరి మనసులో ఉన్నాడు, కానీ గుర్తించడానికని మొట్టమొదటి విగ్రహం అన్వీల్ చేయాలని కోరికతో మొదటిసారి నా మనసులో మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఎలక్షన్స్ అయినాయి, గుర్తు చేశాను. ఎప్పుడైనా నేను ఆ పక్క వచ్చినప్పుడు మీరు రెడీ అంటే చేస్తానని మాట ఇచ్చారు. దానికి అనుగుణంగా ఫస్ట్ నెల్లూరులో అనుకున్నాం, అక్కడ కుదరక వెంకటగిరి వచ్చినప్పుడు వెంకటగిరిలో చేశాం. సభగా జరిగింది, స్టాచ్యూ అన్వీలింగ్ అయింది, అందరూ హ్యాపీ. దానికి వేరే మీటింగ్ పెట్టాలి అనేది కొందరు మనసులో ఉండొచ్చు. కొడుకులుగా మా బాధ్యత ఒకటి ఉంటుంది, పార్టీగా అది వేరు. సభ పెట్టుకోవాలంటే అదే సభకి లింక్ పెట్టి ఈ టైంలో వేరేది చేశారు, ఆ టైంలో వేరేది చేశారని కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలని ఎప్పుడు వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ అభ్యుదయం కోసం పనిచేసిన ఆయన. నాకన్నా ఎక్కువ పెద్ద అసలు చెప్తాడు, ప్రెస్ మీట్లో కాదు. అది తెలియంది కాదు. ఒక ఫ్యాక్టరీ లాగా ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశాడు, ఎమ్మెల్సీలు చేశాడు, ఎంపీలు చేశాడు. ఎంఆర్సీ రెడ్డి కూడా ఆయన శిష్యగణంలో ఒకడు. ఇప్పుడు చెప్తా ఉంటాడు, ఆయన చూడడానికి కుర్రోడుగా ఉంటాడు, ఎంతో కాలంగా ప్రయాణం చేసిన ఆయన. అంటే ఇప్పుడు దానిలో ఒక 1% డీవియేషన్ అయిందని అనుకోవద్దు. వెంకటగిరి వాళ్ళు కంప్లైంట్, నేను ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నా, వెంకటగిరి వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు. పరస్పరం ఎన్నో సంవత్సరాలు కలిసి నడిచిన వాళ్ళు రాజకీయాలు. నాకు సభ కన్నా ఎక్కువ అర్జీల్లాగా
వచ్చింది ఏంటంటే అసలు సొంతూరు వాకాడులో లేదు అనేది వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానని అన్నకి చెప్పడం జరిగింది. అన్న ఈ స్టాచ్యూ మీ చేతుల మీదుగా జరగాలి అని ఆయన ఒప్పుకున్నారు. దానికి ఒక డేట్ కుదిరితే ఆ టైం కొంచెం వేరే మీటింగ్ల వల్ల ఏదో కొంచెం వెనక్కిపోయింది. కానీ తప్పకుండా ఆయన చేతుల మీదుగానే చేయాలని ఎల్లుండి బుధవారం 13వ తేదీ అంతా రెడీ అయిపోయింది. లాస్ట్ ప్యాచ్ వర్క్ లాగా జరుగుతూ ఉంది. ఆ రోజు ఉదయం ఈ అన్వీలింగ్ అనేది స్టాచ్యూ అన్వీలింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు జరిగిన తర్వాత ఒక సభ పెడతారు. ఎందుకు? గౌరవనీయులు రాజకీయాల్లో రోల్ మోడల్ గౌరవనీయులు ఉదయం ఇలా కార్యకర్తలు నవ్వుతూ రాత్రి ఏ టైం అయినా అదే నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాకు రీజనల్ ఇన్ఛార్జిగా రావడం వల్లనే ఈ జిల్లా చాలా కొత్త జిల్లా అయినప్పటికీ ఈ జిల్లాలో రాజకీయంగా అందరినీ ఆదరించే మా వ్యక్తి దొరికారని చాలా ఆనందంగా ఉన్నారు. అదే రకంగా అనౌన్స్ చేసినప్పటి నుంచి మరి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాం. ఒక అఫిషియల్ ప్రోగ్రాం జరగాల్సి ఉంది. అనుకోకుండా ఒక గొప్ప విషయం జరిగింది. మా కుటుంబానికి పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 83లో మా కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన ఆ రోజు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ వస్తే కళ్ళు మూసుకొని గెలిచిపోయే వాతావరణం. అప్పుడే తెలుగుదేశం పుట్టడం, ఎన్టీ రామారావు గారు ఆ ప్రభంజనంలో మా పెద్దనాన్న గారు కూడా దురదృష్టం వెంటాడి ఓడిపోవడం జరిగింది. ఆ రకంగా పెద్దలు మా కుటుంబాన్ని అప్పుడు ఆశీర్వదించారు. తర్వాత అనుకోకుండా మేము ఎప్పుడు చెప్పుకుంటుంటాం మా కుటుంబాన్ని అంత గొప్పగా ఆశీర్వదించిన జనార్దన్ రెడ్డి గారికి గురించి మా పెదనాన్నగారు కథలుగా చెప్పేవాడు. ఆయన రాయల్ పొలిటీషియన్, చాలా గొప్పగా ఉంటుంది వాతావరణం. ఏదైనా చిన్న ట్రాన్స్ఫర్స్ అడిగితే పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ చెప్పమని వాళ్ళు నేర్చుకుంటే మీకు వీళ్ళందరూ కూడా కింద వాళ్ళు సవ్యంగా డెప్యూటీస్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక సందర్భంలో ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ కోసం వస్తే నేను మా గురువు గారు పాప్కాన్ రాజశేఖర్ రెడ్డి గారు హుందాతనంగా ఆయన చెప్పిన మాటలు విని రాజకీయాలు ఇంత రాయలుగా ఉంటారా అని అప్పుడే అంత ముచ్చటేసింది పెద్దలు చూసిన తర్వాత. వీళ్ళంతా ఎస్ఐలు ఎందుకు, మీరు టీఎస్పీ ఎవరు కావాలో చెప్పండి, మరి అక్కడ మీరు టీఎస్పీ దగ్గర పోయి వస్తుంటే ఈ వాతావరణం మారిపోతుందని చాలా రాయలుగా చెప్పారు. అంత గొప్ప రాయల్ పొలిటీషియన్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన విగ్రహావిష్కరణలో మరి సమన్వయకర్తగా నేను వేస్తే ఇవన్నీ పడిన తర్వాత అఫిషియల్ అనౌన్స్మెంట్ ఆయన విగ్రహం చేసి మరి నన్ను డిక్లేర్ చేయడం జరగబోతుంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఆయన ఆదరించిన కుటుంబాలు ఏది వదిలిపెట్టే వ్యక్తిత్వం కాదు. ఎంతకైనా ఎంత దూరమైనా తీసుకెళ్ళి వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. అది జిల్లా దాటినా రాష్ట్రం దాటినా అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా చిన్న వాళ్ళ కోసం ఎంతో గొప్ప హృదయంతో పెట్టిన ఘనత నేదురుమల్లి జరిగింది. మరి గూడూరు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సాధికారత గురించి బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేశారో అందరూ తెలుసుకొని ఆ సభని బ్రహ్మాండంగా ఊహించిన విధంగా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. తర్వాత అందరినీ కలుసుకోవడం ఆ కార్యక్రమంలోనే సరిపోయింది. పార్టీ కార్యక్రమం అఫిషియల్గా జరగలేదు. అందులో భాగంగా నూతనంగా ఛార్జీ బాధ్యతలు తీసుకున్నటువంటి పెద్దిరెడ్డి గారు అన్ని కాన్స్టిట్యున్సీల మీద దృష్టి పెట్టడం జరిగింది. మన పక్కనే ఉన్నటువంటి సూళ్ళూరుపేట కూడా కంప్లీట్గా అందరిని కార్యోన్ముఖం చేశారు. అదే రకంగా ఇక్కడ అందరిని కూడా వైఎస్ఆర్ పార్టీ కేడర్ని అందరిని కూడా కార్యోన్ముఖం చేయాలి. ఏదైనా నాయకులకి భేదాభిప్రాయాలు ఉంటే సున్నితంగా వాళ్ళని సర్దుబాటు చేసే విధంగా పెద్దలు చొరవ చూపిస్తున్నారు. ఆ వాతావరణంలో మరి రామ్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్త జిల్లా వారి నాయకత్వంలో అదే రకంగా ఆయన విగ్రహం ఆవిష్కరించి వెంటనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ ప్రోగ్రాం జరగడం ప్రతి కార్యకర్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇది అనుకోకుండా జరిగింది. వారి పైనుంచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదం మా డివిజన్ అంతా పనిచేస్తుంది. వెంకటగిరిలో మరి పెద్దలు గౌరవనీయులు అడ్మినిస్ట్రేటరు నిజాయితీగా రాజకీయాలు చేస్తూ ఏవైనా నిజాయితీగా ఉన్న విషయం చెప్పే వ్యక్తిత్వం ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు గొప్పగా మా వాళ్ళంతా కలవరిస్తున్నారు. రాజకీయాలు ఇంత నిజాయితీగా
ముందుకెళ్తారా అని చెప్పేసి ఇల్లు తిరుగుతున్నారు, మరి అందరినీ కలుసుకుంటున్నారు, గొప్ప వాతావరణం తీసుకొచ్చారు. ఆయన ఆశీస్సులు ఇక మిగతా వాళ్ళ ఆశీస్సులు అదే రకంగా సూలూరుపేట మన డివిజన్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఒక మంచి అవకాశం, మంచి వాతావరణంలో అది అనౌన్స్ అవుతున్నందుకు చాలా సంతోషపడుతున్నానని మీ ద్వారా నేను 85లో 3 నెలలు కాలేజీలో స్కూల్ అన్ని ముగిచ్చేసా. మనకు రమ్మను ఎదురెళ్ళలేదు. అప్పుడు కొద్దిమంది ఇట్లా అక్కడ ఏదన్నా పర్మనెంట్ దాంట్లో అయితేనా అర్థం ఉంది. మాటలు కొద్దిమంది పెట్టుకుంటారు, కొద్దిమంది కాఫీ తాగని ఫిల్టర్ అయిపోతా వస్తారు. కానీ బెస్ట్ లే సార్. మీ స్టూడెంట్ కాడ చెప్పింది కదా. గృహసారథులకి ఎవరైతే పార్టీకి అనుబంధంగా ప్రభుత్వంలో అనుబంధంగా ఉన్న మా యొక్క లీడర్లందరికీ కూడా ఆ రోజు ముఖ్యమైన కార్యకర్తల నాయకులకి మన మురళీ గారిని పరిచయం చేసి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ పార్టీని 2019లో ఏ విధంగా ఆదరించారో అదే ఉత్సాహంగా ఇంకా బాగా ఉన్నారు మా యొక్క నాయకులు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాన్ని ఆ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసి రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా తమ భేదాలు లేకుండా అందరూ ఒకటిగా కలిసి ఏ విధంగా అయితే 19లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించారో అదే దృఢ నిశ్చయంతో రాబోయే ఎన్నికలుగా చేయటానికి ఎల్లుండి మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. దాని సందర్భంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎల్లుండి 10 గంటలకి ఈ యొక్క వాకాడులో ఈ కార్యక్రమానికి హాజరై అందరూ విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. నా పేరు ఎంఆర్సీ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ అబ్జర్వర్. రాబోయే ఎన్నికల్లో వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా గూడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిత్రులు మురళి గారిని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది మా పార్టీ తరఫున. అతను అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి సమన్వయకర్తగా రాబోయే గూడూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇదివరకు ఏది నడవలేదు. దానికి గాను రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీయుతులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బుధవారం ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో మా అందరి ప్రీతం నేత స్వర్గీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రీతం నేత మన జనార్దన్ రెడ్డి గారి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ గారి విగ్రహావిష్కరణ
10 గంటలకు విగ్రహావిష్కరణ చేసి బుధవారం, ఆ తర్వాత ఇక్కడే వేదిక దగ్గర మా పార్టీ అభ్యర్థి మిత్రులు మురళి గారిని ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులు జడ్పీటీసీలు కానీ, మండల కన్వీనర్లు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులకు, అలాగే పార్టీలో ఉన్న జేసీఎస్ కన్వీనర్లకి ప్రీతముడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ, ఆయనకు అత్యంత ఇష్టడు రాజకీయాల్లో అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గమే కాకుండా గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఉండేటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అభిమానులంతా మీ ద్వారానే కాకుండా నేరుగా కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరై నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.